హాయ్ ఫ్రెండ్స్, నేను సుష్మా ఫ్రమ్ సెరీనా హెల్త్ లైన్ ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మరలా మీ ముందున్నాను ఫ్రెండ్స్. అదేంటి అంటే, చాలామంది తిమ్మిర్లు అనే సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే తిమ్మిర్లు దేనికి సంకేతాలు, తిమ్మిర్లు రావడానికి గల కారణాలు ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మొదటిగా నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో టాపిక్లోకి వెళ్ళిపోదాము. చాలామందికి అరికాళ్ళు కానీ ఒంటిలో అనేక ప్లేసెస్లో మనకి మంట పుడుతున్నట్టుగా, సూదులతో గుచ్చుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. దాన్ని మనం తిమ్మిర్లు అని చెప్పి అంటూ ఉంటాము. ఎక్కువసేపు కూర్చున్నప్పుడు వచ్చే తిమ్మిర్లు పెద్ద ప్రమాదం కాదు, కానీ ఒకవేళ ఏమి చేయకపోయినా కూడా దీర్ఘకాల తిమ్మిర్లు కనుక కనిపిస్తూ ఉంటే కనుక దాన్ని మనం వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే ఒకవేళ కనుక దాన్ని నిర్లక్ష్యం చేస్తే నరాల వ్యవస్థ అనేది దెబ్బతింటుంది ఫ్రెండ్స్. సో ఈ తిమ్మిర్లు అనేవి న్యూరోపతి డిజార్డర్కి సంబంధించినవి. ఎప్పుడైతే నరాలు ఒత్తిడికి లోనవుతాయో వాటిలే మనం తిమ్మిర్లు అంటాము. సో న్యూరోపతి అంటే నరాలకి సంబంధించిన డిజార్డర్ కాబట్టి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా ఉండదు కాబట్టి సో తిమ్మిర్లు అనేవి ఏర్పడటం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ తిమ్మిర్లు అనేవి సహజంగా మనకి దీర్ఘకాల వ్యాధులైన మధుమేహం ఉన్న వాళ్ళల్లో అరికాళ్ళ మంటలతో స్టార్ట్ అవుతూ ఉంటాయి, తిమ్మిర్లు పడుతూ ఉంటుంది. ఒకవేళ షుగర్ పెరిగినప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, మధుమేహం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కాళ్ళ మంటలు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. స్పర్శ కూడా కోల్పోవడం జరుగుతుంది. దాన్నే మనం న్యూరోపతి అంటాము. కోల్పోయినప్పుడు మనం కనుక దాన్ని గుర్తించకుండా ఉన్నట్లయితే ఆ తిమ్మిర్లు అనేవి శరీరం అంతా కూడా చాలా మంటలు పెట్టడం కానీ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. బాగా నొప్పి అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మధుమేహం వచ్చిన వాళ్ళు ఇమీడియట్గా దాన్ని రికగ్నైజ్ చేసుకోవాలి. నార్మల్ తిమ్మిర్లు అయితే కనుక ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, కానీ కొన్ని దీర్ఘకాల వ్యాధులు అని చెప్పాను కదా, అదేవిధంగా క్యాన్సర్ కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో కూడా తిమ్మిర్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. అదే కాకుండా B12 డెఫిషియన్సీ ఉన్నా, లేకపోతే పైరిడాక్సిన్ డెఫిషియన్సీ ఉన్నా, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళల్లో కూడా ఎప్పుడైతే ఆ తగిన విటమిన్స్ అన్నీ కనుక లోపం కనిపిస్తే కనుక వాళ్ళల్లో కూడా ఈ తిమ్మిర్లు అనేవి చూస్తూ ఉంటాము. కొన్ని రకాల క్యాన్సర్లో కూడా శరీరంలో తిమ్మిర్లు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్. సో తిమ్మిర్లు వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా దాన్ని గుర్తించి మనం వెంటనే వైద్యుని సంప్రదించినట్లయితే ఆ రీజన్ ఏంటి అంటే ఆ తిమ్మిర్లు రావడానికి ఏ వ్యాధి కారణమో వాళ్ళు నిర్ధారణ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో తిమ్మిర్లు రాకుండా ఉండాలి అంటే కనుక కొన్ని టిప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి నేను మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో ఈ వీడియో ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్.